అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా 5వ విడత నిధులను అయితే విడుదల చేసేందుకు ఈరోజైతే నిధులైతే విడుదల చేయనున్నారు. వానాకాలం సీజన్కి సంబంధించి నిన్న 4వ విడత అయితే రైతు భరోసా డబ్బులను అయితే సాయంత్రం 5 గంటలకైతే విడుదల చేసిన సంగతి తెలిసిందే మనందరికీ కూడా. 5 ఎకరాల లోపు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా నిన్ననే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో తెలంగాణలో పలు జిల్లాలు చూసుకున్నట్టయితే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. సో ఇది ఇప్పటికే చూసుకున్నట్టయితే కామారెడ్డి, సిద్దిపేట, జనగం, హనుమకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, భూపాలపల్లి జిల్లాలో వానలు అయితే పడుతున్నాయి. మరో గంటలో మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం అయితే కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే నిపుణులు అయితే ఇక్కడ సూచిస్తున్నారన్నమాట. సిటీ ప్రాంతాలు మొత్తం నీళ్ళ వంట అయితే మునిగిపోతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూసుకున్నట్టయితే 4వ విడత అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సో నిన్న దాదాపు చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి ఇక్కడ 1188 కోట్లు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. 4 లక్షల మంది రైతులకైతే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. 5 ఎకరాల కలిగినటువంటి భూమి రైతులందరికీ కూడా ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే ఈ 4వ విడతలోకి అయితే మనకు వెల్లడించారన్నమాట. సో రైతు భరోసా కింద మొత్తం ఇప్పటివరకు 65 లక్షల మంది రైతులకు దాదాపుగా చూసుకున్నట్టయితే 6590 కోట్లు అయితే అందించినట్లయితే మంత్రి వివరించారన్నమాట. సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో ఇక్కడ రైతన్నలందరూ కూడా వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఈ మనకి చూసుకున్నట్టయితే సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే అందించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారన్నమాట. సో ఇక్కడ మనకు రానున్న త్వరలోనే చూసుకున్నట్టయితే 9,000 కోట్లను రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తామని అయితే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు అయితే మనకు స్పష్టత అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పటికే యాసంగిలో దాదాపుగా చూసుకున్నట్టయితే 2 విడతలుగా నిధులు విడుదల చేసిరు. సో ఇక అది తర్వాత విషయం అన్నమాట. సో ఇక వానాకాలం సీజన్కి సంబంధించి ఇక లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే సాగు పనులు ఇప్పటికే ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో వర్షాల కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పటికే మనకు వర్షాలు కూడా జోరందుకున్నాయి అన్నమాట. సో దంచు కొడుతున్న వర్షాలను అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే భారీగా సో సిద్దిపేట, జనగం, హనుమకొండ, వరంగల్ సో ఇతర ప్రాంతాలలో చూసుకున్నట్టయితే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. సో ఇక్కడ 8 ఎకరాల వరకు అయితే అందరికీ కూడా ఈరోజు అయితే అమౌంట్ అయితే పడనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట.